దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము మనము కొన్ని దినముల నుంచి హోషేయ గ్రంథ ధ్యానాంశములను ధ్యానిస్తున్నామండి. ఈ దినమున హోషేయ గ్రంథము 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయంలో 1-6 వచనములలో యూదా వారి మీద యెహోవా వ్యాజ్యమాడుచు యాకోబును జ్ఞాపకం చేసి దేవుని తట్టు తిరిగి కనికరమును న్యాయమును అనుసరించమని హెచ్చరించుచున్నారండి. యాకోబు పేరే తరువాత ఇశ్రాయేలుగా మార్చబడిందండి. ఇతను ఇశ్రాయేలుల 12 గోత్రముల వారికి పితరుడు. యాకోబు నుండి జనాంగములు వచ్చినవండి. అతనికి మోసగాడని పేరు ఉంది. ఇశ్రాయేలు యూదా వారి వలె కాకుండా యాకోబు నిత్యము దేవుని వెతుకుచు ఆయన సహాయంపై ఆధారపడ్డాడండి. తనను దీవించేంత వరకు పోరాడాడు దేవునితో. దేవుని విశ్వాసిగా ఉండి విగ్రహారాధనను వ్యతిరేకించాడండి. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. కానీ అతని సంతతి వారైన ఇశ్రాయేలీలు యూదులు విగ్రహారాధనకు బానిసలైపోయారండి. హోషేయ 2 సూత్రములను పాటించమని హెచ్చరించుచున్నాడు. అవి కనికరము మరియు న్యాయము. ఈ 2 దేవుని సౌశల్య గుణములండి. కనికరము మరియు న్యాయము కలిసి ఉన్నాయండి. వాటిలోంచి కనికరము న్యాయము మనం కొనసాగించాలండి. కనికరము లేని న్యాయము పాపులను శిక్షించును. న్యాయము పాటించని కనికరము పాపులను ప్రోత్సహించే ప్రమాదం ఉందండి. అందువలన ఈ 2 సమపాళ్ళలో కలిసి కొనసాగవలసి ఉందండి. 12వ అధ్యాయము 7-9 వచనములలో ఎఫ్రాయిము వారు కనాను వర్తకులను మించిపోయి మోసపూరిత వ్యాపారం చేసి ధనార్జన చేయుచున్నారని 7వ వచనంలో రాయబడి ఉందండి. అన్యాయంగా ఆస్తి సంపాదించుట ఇశ్రాయేలులకు వాడుకైపోయింది. అలవాటు పడ్డారండి. సంపన్నులైన ఇశ్రాయేలులు దేవుడు తమను శిక్షించడని భ్రమించుచున్నారు. వారి సంపద దేవుని ఆశీర్వాదమునకు నిదర్శనమని తలంచుచున్నారండి. అది దేవుని ఆశీర్వాదమని. అందువలన ధనము సంపాదన ఎలా సంపాదించాము అన్న దానిని గురించి వారు చింత లేకుండా ఉన్నారండి. ఎలాంటి అన్యాయ మార్గంనైనను సరే అనుసరించి సంపాదించుట ధ్యేయంగా పెట్టుకున్నారు. మరొక విధముగా ధనవంతులు సంపన్న దేశాలు వారు తమ ఐశ్వర్యము తమ కష్టార్జితమని, తమ తెలివితేటలు తమ కృషి వలననే సంపాదించామని తలంచుచుందురు. వారు దేవుని ఎడల ఆసక్తి చూపరండి. వారికున్న సంపదలన్నీ వారి యొక్క పితరుల సంపాద్యమని, వాటిని తమ ఇష్టానుసారముగా ఉపయోగించుకొని హక్కు వారికి ఉందని వాదిస్తారండి. ఇశ్రాయేలీయులు ఇదే స్థితిలో ఉన్నారు. వారి ఐశ్వర్యము వారిని మరింత పాపం చేయుటకు, దేవునికి దూరం అగుటకు దోహదపడిందండి. ఇశ్రాయేలీయులను నిర్గమ కాలములలో 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణించుచు గుడారములలో నివసించినప్పుడు దేవుడు వారిని కాపాడిన విధానమును జ్ఞాపకం చేసుకొనుచు ప్రతి సంవత్సరము వారము రోజుల పాటు పర్ణశాల పండుగను ఆచరించి గుడారములలో నివసింపవలెనని దేవుడు వారిని ఆజ్ఞాపించాడని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19-21 వచనములలో తెలియజేయబడిందండి. ఇశ్రాయేలీయుల పాపములను బట్టి వారు గుడారములలో నివసించవలసి వస్తుందని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించుచున్నారండి. ఈసారి పండుగ సందర్భముగా కాదు, చెరకాలపు బానిసత్వం బట్టి వారు గుడారములలోనికి పోవలసి వచ్చును. 12వ అధ్యాయం 10-14 వచనములలో దేవుడు ప్రవక్తల ద్వారా, దర్శనముల ద్వారా, ఉపమానముల ద్వారా వారితో మాట్లాడుచున్నారండి. 10వ వచనంలో కానీ వారు గిల్గాలులో విగ్రహారాధన మానక పాపం చేస్తూనే ఉన్నారండి. విగ్రహారాధన చేస్తూనే ఉన్నారండి. 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారం యాకోబు దీన స్థితిని, బానిస బ్రతుకును జ్ఞాపకం చేయొచ్చు. మీరు ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చారో మరిచిపోవద్దని ఇశ్రాయేలును హెచ్చరించుచున్నారండి. 12వ అధ్యాయం 13లో తెలిపిన ప్రవక్త మోషేని గురించియే కదండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-19 వచనాలలో ఆయన నాయకత్వంలోని ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తులయ్యారండి. అయినను ఎఫ్రాయిము బహుఘోరమైన పాపము చేసి కోపం తెప్పించిందండి దేవునికి. 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారం వారు నరహత్యలను చేయించు దేవునికి ఆగ్రహం కలిగించారండి. ఇట్లయితే 12వ అధ్యాయంలో దేవుడు ఎంతగా వారిని ప్రేమించి వారిని ఆశీర్వదిద్దామన్నా కూడా వారు మానక మరల విగ్రహాల వైపు వెళ్ళినప్పుడు దేవుడికి కోపం వచ్చిందండి.
ఆమేన్.